ఒకవైపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సమాయత్తమవుతున్న సమయంలో కొందరు ఆగంతకులు ప్రజాభవన్లో బాంబు పెట్టామని, కాసేపట్లో పేలుతుందని ఫోన్ కాల్ ద్వారా చెప్పిన విషయం సంచలనం రేపింది. దీంతో పోలీసులు హుటాహుటిన ప్రజాభవన్ చేరుకొని పోలీస్ జాగ్లాలు, డాగ్ స్క్వాడ్తో మొత్తం అణువణువు గాలించి ఎక్కడ బాంబు లేదని గుర్తించి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బాంబు ఫేక్ కాల్ ఎందుకు చేశారు, ఆకతాయిలపైన ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇది ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా డాగ్ స్క్వాడ్తో అణువణువు గాలించారు. ఎక్కడ ఎటువంటి బాంబు ఉన్నట్టు కానీ సమాచారం లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బాంబు బెదిరింపు కాల్ 100కి వచ్చిన ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని కూడా ఏ కోణంలో చూస్తున్నారు. ఇది హైదరాబాద్ నుంచి వచ్చిందా, వేరే జిల్లాల నుంచి వచ్చిందా అని కూడా పరిశీలించారు. అక్కడ ఉన్న సీతక్కను కూడా ఏసీపీ ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది, ఏం తెలుసుకోవాలని, ఎవరెవరు వచ్చారు ఏంది అనేది కూడా విచారణ చేయడం జరిగింది.